ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రకాశం జిల్లా జన విజ్ఞాన వేదిక శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ కొల్లా నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు చిగురుపాటి చిన్నాజీ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేటీసీ పాపారాయుడు, విద్యా కమిటీ కన్వీనర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 8, 9 మరియు 10వ తరగతి విద్యార్థులకు తమ గోల్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలి, భవిష్యత్తులో మంచి మార్పుతో స్మార్ట్గా ఎలా చదవాలి అనేటువంటి అంశాల మీద చక్కగా వివరణ ఇచ్చారు. అలాగే కూల్ డ్రింక్ తాగటం వల్ల కలిగేటువంటి అనార్థాలు, తర్వాత వివిధ మార్కెట్లో దొరికేటువంటి తినుబండరాలు, వాటి దుష్పరిణామాల గురించి వారికి పూర్తిగా వివరించారు. అట్లాగే ఇంట్లో చక్కగా తల్లిదండ్రులతో తయారు చేసేటువంటి ఆహార పదార్థాలు తింటే వారి ఆరోగ్యం ఎంత చక్కగా ఉంటుందో కూడా విద్యార్థులకు వివరించారు. అలాగే ప్రయోగపూర్వకంగా ఉర్లగడ్డ, జామకాయ, యాపిల్ మరియు క్యారెట్ ఇవి నీటిలో మునిగితే ఏమవుతుంది అంటూ చూపించి నిరూపించి చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో దాదాపుగా 8, 9, 10వ తరగతి విద్యార్థులు సుమారు 150 మందికి పైగా పాల్గొని చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఆశాంతం వెలికించారు. వారి భవిష్యత్తులో ఇవన్నీ ఉపయోగించుకుంటామంటూ చెప్పారు. అలాగే విద్యార్థుల వైపు నుంచి కూడా చక్కటి స్పందన వచ్చింది. వారు డయాస్ మీదకి వచ్చి మరి ఈ కార్యక్రమం మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని, అలాగే భవిష్యత్తులో కూడా ఇలాంటి అనేక కార్యక్రమాలు మా పాఠశాలలో ఏర్పాటు చేయాలి అంటూ విద్యార్థులు మరియు ప్రధానోపాధ్యాయులు పార్వతీ శాంతి, ఉపాధ్యాయులు అన్నారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నాయకులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. సాధారణ స్థితిలో నుంచి కూడా మామూలు కుటుంబాల నుంచి వచ్చినా కూడా గొప్పవాళ్ళు అవ్వచ్చు. అట్లా ఎవరికి ఇష్టం ఉంది? చేతులు ఎత్తండి. గొప్పవాళ్ళు అవ్వాలి అనే కోరిక ఎవరికి ఉంది? సరే, అందరికీ ఉంది. మనం సామాన్య కుటుంబాల నుంచి వచ్చే కాసేపే వెంటనే మామూలు స్థితికి రండి. దాన్ని ప్రొలాంగ్ చేయొద్దు, కొనసాగించవద్దు, పొడిగించవద్దు. కాసేపే ఇక్కడ కూర్చున్న వాళ్ళం అందరం కూడా సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన గొప్ప స్థితికి ఎదగాలి అని అందరికీ బలమైన కోరిక ఉంది. కోరిక ఉంటే ఎక్కడ ఉంటుంది? కోరిక మనసులోనే ఉంటుంది. దాన్ని పనిలోకి దించాలి. నీ కోరిక మనసులోనే ఉంటే ఇక్కడే ఉంటుంది, పుణ్యకాలం గడిచిపోతుంది. దాన్ని చేయాలి, ఆచరణలో పని చేసి చూపించాలి. వాటిలో ఆరోగ్య సంబంధమైన 2-3 విషయాలతో మీకు మొదలు పెడతాను. ఇది మీ జీవితాంతం కొనసాగించాలి. పొద్దున్నే లేచిన తర్వాత మనం ఏం చేస్తాం? పొద్దున్నే లేవగానే ఏం చేస్తా? సైలెంట్. బ్రష్ చేస్తుంది అమ్మాయి. ఎట్లా బ్రష్ చేయాలో మీకు చేసి చూపిస్తాను. మీరు కూడా చేస్తున్నారు, కానీ కరెక్ట్గా చేయడం ఎట్లాగో తెలియాలి. మోడల్ బ్రష్, పేస్ట్, పేస్ట్ వేసే విధానం చూడండి. కొద్దిగానే వేయాలి. ఇంతేస్తే బాగా కడుగుద్ది అనుకోవద్దు.
అది బ్రష్ పళ్ళ లోపలికి పోవాలి. పోయిందా లేదా? పైన తలకట్టులో ఏముండదు, అంతా లోపలికి పోవాలి. పై వరుస పళ్ళని కిందకి ఇట్లా అనాలి. ఇట్లా తోమకూడదు. అందరూ చేసే పని ఇట్లా తోముతాం. ఆ విధంగా తోమితే పళ్ళు అరిగిపోతాయే కానీ మనం పంటిని శుభ్రం చేయడం అనేది ఎక్కడ జరగాలి అంటే చిగురికి పంటికి మధ్యలో జరగాలి, పన్ను మీద కాదు. కాబట్టి అందరు చూసుకోండి, ఎవరి పన్ను చిగురు చేయి పెట్టి చూసుకోండి. ఆ జంక్షన్ దగ్గర ఈ బ్రష్ ఉండాలి. ఆ జంక్షన్లో పై పళ్ళు కిందకి, ఆఖరి ఉండే దంతాలని విసిరే దంతాలు అంటాం. మోలార్స్ అనేది విసిరే దంతం. దాన్ని రౌండ్గా తిప్పాలి, దాని మీద రౌండ్గా శుభ్రంగా చేయాలి, బ్రష్ చేసుకోవాలి. కింద పళ్ళని పైకి అనాలి. బ్రష్ చేసేటప్పుడు కింద పళ్ళ నుంచి పైకి అనుకుంటూ పోవాలి. ఒక్కొక్క చోట మూడు సార్లు చేయాలి. ఒకే చోట ఆగి 3 సార్లు చేయాలి. 1, 2, 3 అనడం కూడా ఇట్లా తిప్పాలి. కింద నుంచి పైకి, పై వరుస పళ్ళు పై నుంచి కిందకి. ఇట్లా ఎవరైతే చేస్తారో 80 ఏళ్ళ దాకా పళ్ళు పిప్పి పళ్ళు రావు. పిప్పి పళ్ళు అందరికీ ఉంటాయి. ఇక్కడ నోరు తెరిచి చూస్తే ఒకటిదొకటి చూసుకోండి, ప్రతి వాళ్ళ నోట్లో ఒక పన్నన్నా పిప్పి పన్ను ఉంటుంది. కారణం బ్రష్ సరిగా చేయకపోవడం. పొద్దున్నే లెగవంగల్నే చేయాలి, రాత్రి నిద్రపోయే ముందు చేయాలి. రాత్రి నిద్రపోయే ముందు చేసి ఇంకా తినకూడదు. తిన్నామనంటే మళ్ళీ పంటి సందుల్లో ఇరుక్కుంటాయి, అవి పులుస్తాయి. లాక్టిక్ యాసిడ్ అనేది ఊరుతుంది. ఆ లాక్టిక్ యాసిడ్ పన్ను యొక్క ఎనామిల్ కోటింగ్ని అది కరిగిచ్చేస్తుంది, ఆడ గుంట ఏర్పడుతుంది. అందువల్ల ఒకసారి బ్రష్ చేసుకొని పండుకోవాలి అని అనుకున్నాక మళ్ళీ ఏం తినకూడదు. ఓకే, మీకు పిప్పి పళ్ళ నుంచి విముక్తి కావాలంటే 1, ఏంటిది? ఇది దేంతో చేసింది? దీని ప్రత్యేకత ఏంటి? ఇది వేడి నీళ్లు పోసినా చల్లని నీళ్లు పోసినా దీని నుంచి ఈ స్టీల్ కరిగి నీళ్ళలోకి చేరదు. ఇదే ప్లాస్టిక్ బాటిల్ అయితే కొద్ది కొద్దిగా నీళ్ళల్లో చేరుతుంది ప్లాస్టిక్. అందువల్ల ప్లాస్టిక్ వాడబాకండి. ప్లాస్టిక్ వాడితే ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది, క్యాన్సర్ వస్తుంది. ఈ ఫ్యాటీ లివర్ గురించి మళ్ళీ చెప్తాను. అన్నం తినడానికి ముందు చేతులు కడుక్కునే అలవాటు ఎంతమందికి ఉంది? చేయొద్దండి. ఓకే, సబ్బుతో చేతులు కడుక్కునే వాళ్ళు ఎంతమంది? చేతులు ఎత్తండి. అబద్ధం చెప్పకూడదు, నిజంగా చెప్పాలి. చూడండి అబ్బాయి ఏం చేస్తున్నాడు, చూడండి. అబ్బాయి చేతులు కడుక్కునే విధానం మనకు చూపిస్తాడు. సబ్బుతో చేతులు కడుక్కోవడం ఎట్లా.
వేస్ట్, మార్కులు తగ్గుతాయా, మార్కులు పెరుగుతాయా? టైం వేస్ట్ అనేవాళ్ళు చేయొద్దండి. నూరా నూరా అబ్బాయి ధైర్యంగా వచ్చాడు, మైక్ తీసుకుంటున్నాడు, ధైర్యంగా మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని పిలిచినప్పుడు కూడా అట్లాగే రావాలి. భయపడుతున్నాడు. అది క్రమేణా మన క్లాస్ అయిపోయేటప్పుడు అందరికీ భయం. మొదటిసారి అట్లాగే ఉంటుంది. డోంట్ వరీ. ఎందుకని టైం వేస్ట్ చెప్పు. టైం వేస్ట్ ఎందుకో చెప్పండి. తెలీదు. ఆటలాడుకుంటే మార్కులు తగ్గుతాయి. ఎవరు చెప్తారు దీనికి? ఎవరు దీన్ని చేతులు ఎత్తినోళ్ళు? ఆటలాడుకుంటే మార్కులు తగ్గుతాయి. ఎవరు చెప్పింది? ఇందాక చేతులు ఎత్తారు. ఓకే. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623. సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్. 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.